ముందస్తు వర్షాకాల పరిస్థితుల్లో రైతు సోదరులు చిన్న మార్పులను చేసుకొని వ్యవసాయానికి సన్నద్ధం కావాలని నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ సూచించారు. ఈ మేరకు పంట సాగు యాజమాన్య పద్ధతులు, సేంద్రియ ఎరువులు, పురుగుమందు ఎరువుల వాడకం, కలుపు నివారణ చర్యలు, విత్తనాల నాణ్యత తదితర అంశాలను ఆయన వివరించారు. వ్యవసాయ శాఖ నంద్యాల సబ్ డివిజన్లో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా ఏరువాక ప్రోగ్రాం నిన్న అయిపోయింది. మరి ఏరువాక పౌర్ణమి సందర్భంగా మరి రైతు సోదరులకు అందరికీ శుభాభివందనాలు. ఈ సంవత్సరము దేవుని దయ వల్ల పంటలన్నీ కూడా సుభిక్షంగా పండి మరి రైతులకు అధిక దిగుబడులు రావాలని ఆశిస్తున్నాం. సో అధిక దిగుబడిలో భాగంగా ప్రకృతి కూడా ఈ సంవత్సరం మనకు అనుకూలంగా మారింది. ఒక 15 రోజులు ఋతుపవనాలు ముందుకు రావడం ద్వారా రైతు సోదరులందరూ కూడా వ్యవసాయ పనుల్లో సన్నద్ధమయ్యారు. అందరూ కూడా పొలాలు సిద్ధం చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి కనుక ఇప్పుడు వర్షం కొద్దిగా తెరిపిస్తే అందరూ కూడా మొక్కజొన్న, మెట్ట పైర్లు అన్నీ కూడా విత్తనం వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా రైతు సోదరులు వరి కూడా మరి బోర్ల కింద నార్మల్ పోసుకుంటున్నారు. దాదాపుగా అన్ని అనుకూల పరిస్థితులే ఉన్నాయి. శ్రీశైలం కూడా మనకు వాటర్ రావడం, ఇవన్నీ కూడా కొంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి కనుక రైతు సోదరులు వ్యవసాయ పని కోసమై సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా కొంత టెక్నికల్గా మరి మనం చేస్తున్నటువంటి వ్యవసాయంలో చిన్న మార్పు చేసుకుంటే ఖచ్చితంగా అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. అది ఎరువుల యాజమాన్యం కావచ్చు, పురుగు మందుల యాజమాన్యం కావచ్చు, తర్వాత కలుపు నివారణ, ఇవన్నీ కూడా చాలా అవసరం. కాబట్టి విత్తనం వేసిన తర్వాత వెంటనే 3 రోజులకి సంబంధించిన సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అంటారు, ఏ పంటకు సంబంధించి ఆ పంటకు ఖచ్చితంగా కలుపు నివారణ మందులు పిచికారి చేసుకుంటే కూలీలు అధికం కాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. రెండవది, ఎరువులు ఖచ్చితంగా మనం దుక్కిలోనే వేసుకోవాలి. చాలామంది 20 రోజుల తర్వాత అలాగేస్తారు, కాబట్టి పంట దిగుబడి తగ్గేదానికి ఆస్కారం ఉంది. తర్వాత జీలుగ వేశారు. జీలుగను కూడా సకాలంలో పూతకు రాకముందే రైతు సోదరులు భూమిలో కలయి దున్నడం ద్వారా మనకు దాదాపుగా సేంద్రియ పదార్థం భూమిలో ఎక్కువగా కలిసి మరి భూమి ఆరోగ్యము సరిపోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా దిగుబడులు కూడా పెరుగుతాయి. తర్వాత నా అనుభవంలో చాలామంది ఎరువుల మీద, ముఖ్యంగా నత్రజని అంటే యూరియా, డిఏపి, కాంప్లెక్స్ ఎరువుల మీద ఆధారపడుతూ ఉంటారు. ముఖ్యంగా కౌలు చేసుకున్నటువంటి రైతు సోదరులు మైక్రోన్యూట్రియన్స్ జింక్ సల్ఫేట్ జోలికి పోవడం లేదు. జింక్ సల్ఫేట్ అసలు వేయడం లేదు. కనీసము 3 పంటలకు ఒకసారన్నా 20 కేజీలు ఎకరానికి జింక్ సల్ఫేట్ భూమిలో వేసుకున్నట్టయితే కనుక పంట దిగుబడి పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. మొక్కజొన్నలో ఖచ్చితంగా దిగుబడి పెరుగుతుంది, అదేవిధంగా వరిలో కూడా. కాబట్టి జింక్ అనేది చాలా అవసరమైనటువంటి మరి ఇది కాబట్టి, ఎరువు కాబట్టి, సూక్ష్మ పోషకాలు కాబట్టి జింక్ను కూడా మనం యథావిధిగా ఎరువులతో పాటు వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. జింక్ వాడేటప్పుడు ఒక చిన్న గమనిక ఏంటంటే, మనం భాస్వరం ఎరువులతో జింక్ కలిపి వేసుకోకూడదు, సపరేట్గా వేసుకుంటే మంచిది. తర్వాత యూరియాను డోసెస్ మించి ఎక్కువగా వాడుతున్నారు. వరిలో అయితే మేము కనీసం 3 బస్తాలు చెప్తాం మామూలుగా తంబ్రులు, అయితే 6 నుంచి 8 బస్తాలు కూడా ఎకరాకు వాడినటువంటి రైతులు ఉన్నారు. దాని ద్వారా పైరు ఏపుగా పెరగడం, కాండము పెలుసుగా కావటం, కాండము పెలుసుకై ఊరిగా చిన్న గాలి వాన వస్తే కూడా పడిపోవడం, ఇలాంటి నష్టాలు జరుగుతాయి. కాబట్టి మోతాదుకు మించి నత్రజని ఎరువులు వాడొద్దని మనవి చేస్తున్నాం. దాంతోపాటుగా పొటాష్ ఎరువు కూడా వాడితే ఇటు ఆ మొక్కలో రోగనిరోధక శక్తి వస్తుంది, తర్వాత గింజలో నాణ్యత వస్తుంది. కాబట్టి మనము పొటాషియం కూడా వాడి అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాం. నార్మల్ యాజమాన్యంలో మరి డైరెక్ట్గా మీరు పిచికారికి వెళ్లకుండా నాటే ముందు వారం రోజుల ముందు ఎకరా నారుమడికి ఒక 3 కేజెస్ కార్బోఫిరాన్ గుళికలు కానీ, అంటే కాండం దొలిచే పురుగులు, తర్వాత రసం పీల్చే పురుగుల నివారణకు గాను నార్మల్లో
మనం నాటే ముందు దాదాపుగా ఒక వారం రోజుల ముందు ఒక చిన్న కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ కానీ కార్బోఫిరాన్ గుళికలు కానీ ఇలాంటివి వాడితే మనము దాదాపుగా ప్రధాన పంటలో 20 రోజుల వరకు మరి పిచికారి చేయాల్సిన అవసరం లేదు. దాని ద్వారా పిలకల శాతం బాగా పెరుగుతుంది, ఆరోగ్యంగా వరి మొక్క కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది కనుక మరి తర్వాత విత్తన శుద్ధి కూడా చాలా అవసరం. విత్తన శుద్ధి చేసుకోకపోతే ఆ ప్రధాన పంటలో మనకు ఆకుమచ్చ తెగులు వస్తాయి, తర్వాత దాని ద్వారా మెడెరుపు తెగులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు మనమంతా కూడా చేసుకుంటే మరి అనుకున్న దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటుగా మరి అనవసరమైన పురుగు మందులు కొట్టి పంటని వచ్చేటువంటి దిగుబడిని విషతుల్యం కాకుండా మరి చేసుకోవాలా. దాని ద్వారా మనకు విదేశీ మార్గద్రవ్యం కూడా రావడానికి ఉంటుంది, విదేశాలకు కూడా ఎగుమతి చేసేదానికి ఆస్కారం ఉంది కనుక మరి ఆ పంటల్లో కూడా అనవసరమైన పెస్టిసైడ్స్ వాడకుండా మరి రైతు సోదరులు జాగ్రత్త తీసుకోవాలని మనవి చేస్తున్నాం. ఈ సీజన్కి అందరూ కూడా మంచి దిగుబడులు సాధించాలని ఆశిస్తూ అందరికీ శుభాభివందనాలు.